విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. విజయవాడ కార్పొరేషన్కు నిధులు తేవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇప్పటికైనా నగరంలో తాగునీటి సమస్యలపై పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో మేము అడిగిన ముఖ్యమైన ప్రశ్న, నగరానికి రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని అడిగితే కేవలం 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే జీజీఎంపీ నిధులు 24 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఇంకొక 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు విజయవాడ నగర విషయంలో సమాధానంలో కూడా దాటవేశారు. ఈ విషయంలో మేయర్ గారు కూడా చెప్పినా స్పందించే పరిస్థితిలో లేరు. అంటే నగరానికి నిధులు రాబట్టే విషయంలో కూటమి ప్రభుత్వం, వైసీపీ రెండు కొమ్మక్కయ్యి నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు రాబట్టకుండా ఈరోజు విజయవాడ నగరం స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం అప్పులు చేయమని సలహా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నగర అభివృద్ధిని కుంటుపరుస్తుంది. మరోవైపు స్కూళ్ళు ఎక్కడికక్కడ సౌకర్యాలు లేక, స్కూల్ గదుల నిర్మాణం కాక విద్యార్థులు అవస్థలు పడుతుంటే 200 కోట్లు విలువైన పనులు పెండింగ్లో ఉన్నాయని గతంలో కమిషనర్ చెప్పినా, ఇక్కడ ఉన్న మేయర్ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ స్కూల్ అభివృద్ధి పనుల విషయం మీద ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కూడా ఈరోజు కౌన్సిల్లో చర్చ జరిగింది. అలాగే వాటర్ ట్యాంకుల నిర్మాణాలు 200 కోట్లు నిధులు వచ్చాయని చెప్తున్నారు, వాటర్ ట్యాంక్ నిర్మాణాలు పనులు జరగట్లేదని ఈరోజు కౌన్సిల్లో అందరూ గగ్గోలు పెడుతున్నారు. అంటే నిధులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కైంకర్యం చేస్తుంది, విజయవాడకు రావాల్సిన నిధులు అనేది ఇంకొక అంశం. అలాగే ముఖ్యమైన ఇంకో జేఎన్ఆర్ఎం హౌసింగ్ సంబంధించి ఇల్లు కట్టిన ఇల్లు ఈరోజు పెద్ద ఎత్తున స్కాములు జరిగి వందలాది మంది పేదలు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది అధికార పక్షమా, ప్రతిపక్షం అనే సంబంధం లేకుండా దీంట్లో పెద్ద ఎత్తున కేసులు కూడా నడుస్తున్న విషయం చూస్తున్నాం. ఇటువంటి వాటిని కూడా కేటాయింపు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. అలాగే పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయని విషయం కానీ, బీమా పథకాలు అమలు చేయని విషయం కానీ, ముఖ్యంగా ఈ రోజు వైసీపీ పరిపాలన కాలం ఎలాగుందంటే పెట్టిన పేర్లు తీసేస్తున్నారు. ఈ రోజు విజయవాడ 50వ డివిజన్ లో ఉన్నటువంటి సాయిబాబా గుడి వీధి అనే సంబంధించి 7-4 సీరియల్లో డోర్ నెంబర్లు ఉంటే ఫ్లోర్ లీడర్ గారు 74 అంశంగా